హలో అందరికీ. మహాభారతంలోని కృష్ణుడు 16,000 మంది గోపికల్ని ఒక రాక్షసుడి దగ్గర నుంచి విడిపించి తీసుకొచ్చి వివాహం చేసుకుంటాడు. అదే రామావతారంలో రాముడు తన భార్య అనుకోని పరిస్థితిలో ఒక రాక్షసుడి దగ్గర ఉండాల్సి వస్తే దాన్ని రీజన్గా చూపించి తనని అనుమానించి అడవిల పాలు చేస్తాడు. ఒకటే దేవుడు 2 అవతారాల్లో మనకి 2 రకాలైన సందేశాలను ఇస్తున్నారు. ఒకటి, రాక్షసుల దగ్గర వాళ్ళని తీసుకొచ్చి వివాహం చేసుకున్నారు. 2, రాక్షసుడి దగ్గరికి వెళ్ళినందుకు వదిలేశారు. సో మీకు ఎవరికైనా ఈ సందేశం ఉందా? ఎందుకు 2 సందేశాలను ఒకటే దేవుడు ఇస్తున్నాడు? దీనికి మీ ఎవరికైనా ఈ సందేశం ఉంటే లైక్ చేయండి. అదే ఈ సందేహానికి మీకు ఎవరి దగ్గరైనా సమాధానం ఉంటే ప్లీజ్ కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.